హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మన టాపిక్ వచ్చేసి రేపు రెండు సినిమాలు మనకు రిలీజ్ అవ్వబోతున్నాయి. ఒకటి వచ్చేసి జీబ్రా, ఇంకోటి వచ్చేసి మెకానిక్ రాకీ. జీబ్రా గురించి వచ్చేసి మనం మాట్లాడుకుంటే మన సత్యదేవ్ గారు, ఆయనకు బ్లఫ్ మాస్టర్ తర్వాత మంచి హిట్ లేదు, ఈ సినిమాతో మంచి హిట్ వస్తుంది అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో వచ్చారు ఈసారి. అండ్ ఈ సినిమాలో మనకు డాలి ధనంజయ్ గారు కనిపిస్తారు. జాలిరెడ్డి తెలుసు, ఆ పుష్పాలో జాలిరెడ్డి గారు, ఆయన మంచి, నాకు తెలిసి ఒక హీరోలా లేరు అసలు ఈ సినిమాలో. ఇద్దరు హీరోలా ఉన్నారు. ఈయనకు ఫైట్స్ ఉన్నాయి, ఆయనకు ఫైట్స్ ఉన్నాయి, అసలు ఇద్దరు హీరోలాగే ఉన్నారు. మేబీ ఇద్దరు హీరోలు అనుకుంటా ఈ సినిమాలో వచ్చేసి. అండ్ మనకు ఇంకా సునీల్ గారు ఉన్నారు ఈ సినిమాలో. మెయిన్ అసలు విలన్, అసలు పొలిటీషియన్ విలన్ లాగా అనిపిస్తున్నారు. చాలా కరడు కట్టిన విలన్ లాగా ఉన్నారు సునీల్ గారు. అండ్ సత్యదేవ్ గారు ఉన్నారు. ఇంకా మంచి కామెడీ కోసం మనం సత్యదేవ్ గారికి వెళ్ళాల్సిందే. మన కామెడీ కింగ్ అయిపోయారు ఈ మధ్య అయితే సత్యదేవ్ గారు. ఇంకా స్టోరీ గురించి వెళ్తే మన ఫ్రెండ్స్, స్టోరీ వచ్చేసి ఒక బ్యాంక్ చుట్టూ తిరుగుతుంది మొత్తం స్టోరీ. బీఓటీ అని ఉంది, బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్ అని. ఆ బ్యాంకులో జరిగే మోసం, మన హీరో వచ్చేసి ఒక మోసగాడిలా ఉన్నారు. క్యారెక్టర్ చూస్తే అర్థమైపోతుంది. చెక్ ఫోర్జరీలు చేస్తున్నారు, సైన్ సిగ్నేచర్ ఫోర్జరీలు చేస్తున్నారు. అలాగే మన ధనంజయ్ గారు వచ్చేసి ఒక కాప్ రోల్ అనుకుంటున్నాం మేబీ ఈ హీరో కోసం పట్టుకునేది. అండ్ మనకి ఈ సినిమా గురించి ఒక స్నీక్ పీక్ వదిలారు. ఒక సున్నా తేడా రావడం వల్ల 4 lakhs వేరే అకౌంట్లో డిపాజిట్ అయ్యాయని. ఆ స్నీక్ పీక్ మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ హీరోని ఒక డైలాగ్ చెప్తుంది, నా కోసం అన్నీ మానేసావు, మళ్ళీ నా కోసం మొదలు పెట్టద్దు అంటుంటుంది. హీరోనేమో అసలు వినడు. అసలు సినిమా స్టోరీ అయితే ఇది ఫ్లాట్ అయితే ఇది మేబీ ఏం జరుగుతుంది ఏంటనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. అండ్ మ్యూజిక్ వచ్చేసి మనకు రవి బస్రూర్ గారు ఫ్రెండ్స్, తెలుసుగా కేజీఎఫ్, సలారు, అసలు ఇక ఆ మ్యూజిక్ అంటే మంచి ఊపు వస్తుంది అసలు స్టోరీ. అండ్ మనకు వచ్చేసి ఈ సినిమాకి ముందే ప్రీమియర్స్ చేస్తున్నారు. 21st నైట్ చూడాలి మరి ప్రీమియర్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది. నేను మీకు లైవ్ అప్డేట్స్ ఇస్తాను ఖచ్చితంగా. ఆ సినిమా థియేటర్కి వెళ్ళి ఆ సినిమాల గురించి మీకు కామన్ ఆడియన్స్ రెస్పాండ్ ఏంటి, ఎలా ఉంది సినిమా గురించి మొత్తం అప్డేట్స్ ఇస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చూస్తున్నారు కానీ. ఓకేనా? ఇంకా ఈ సినిమా డైరెక్టర్ గారు వచ్చేసి కార్తిక్ గారు. ఇంతకుముందు ఈయన పెంగ్విన్ సినిమా తీశారు, మీరు చూసే ఉంటారు. లాక్డౌన్లో అమెజాన్లో రిలీజ్ అయింది, అమెజాన్ ప్రైమ్లో. చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది అసలు. స్క్రీన్ ప్లే మాత్రం చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఆయన మంచి, నాకు అప్పుడే అసలు ఆ సినిమా చూసినప్పుడే చాలా, కీర్తి సురేష్ గారు హీరోయిన్, అసలు ఒక గ్రిప్పింగ్, ఒక అడవిలో నడుస్తూ ఉంటుంది అసలు. చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాస్తారు ఆయన. నాకు తెలిసి ఈ సినిమా మంచి హిట్ వస్తుంది. అలాగే సత్యదేవ్ గారు కంబ్యాక్ ఇస్తారు మనకు బ్లఫ్ మాస్టర్ తర్వాత అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి హిట్ కావాలని. November 22 వచ్చేసి మనకు నెక్స్ట్ మూవీ వచ్చేసి మాస్కా దాస్ మెకానిక్ రాకీ విశ్వక్సేన్ అన్నది. నిన్న ఇంటర్వ్యూలో ఏదో చూశాను. ట్రోలర్స్ అందరినీ, మన వ్యూవర్స్ అందరినీ అసలు ఒక రేంజ్లో వేసుకుంటుండే అసలు. యూట్యూబర్స్ అందరినీ పిలిచి అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రాట దింపుతున్నాడు ఆయన. ఏందో మరి ఆయనకు మనం అంటే ఎందుకు అంత ఇష్టం యూట్యూబర్స్ నాకు కూడా తెలియదు మరి. అయితే ఈ సినిమాకి వచ్చేసరికి ఫ్రెండ్స్, విశ్వసేన్ గారు ఒక మెకానిక్ వాళ్ళ నాన్న నిర్మించిన ఒక షెడ్ మెకానిక్లో పనిచేస్తూ ఉంటారు. అండ్ మన ఈ సినిమాలో వచ్చి ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తున్నారు. ఒకరు మీనాక్షి చౌదరి గారు, ఇంకొకరు వచ్చేసి శ్రద్ధని శ్రీనాథ్ గారు. అండ్ ఈయన క్యారెక్టర్ వచ్చేసి మంచి అమ్మాయిని ఫ్లడ్ చేసే క్యారెక్టర్లా కనిపిస్తుంది ఈశ్వర్ గారిది వచ్చేసి. అండ్ అలా నడుస్తున్నప్పుడు మనకు ఒక సడన్గా ఏదో ఆయన మెకానిక్ షెడ్ని కూల్ చేయడం, స్టోరీకి వచ్చేసరికి మెకానిక్ షెడ్ని కూల్ చేయడం, అలాగే వాళ్ళ నాన్న ఏదో చనిపోయినట్టు న్యూస్ పేపర్లో చూపిస్తూ ఉంటారు, శ్రద్ధాంజలి అని. పొలిటీషియన్ మేబీ ఆ స్థలానికి ఉన్న డిమాండ్ ఏంటో ఏదో. ఇక్కడికైనా పొలిటీషియన్ సునీల్ గారు, అమ్మో ఆయన గురించి చెప్పడం మర్చిపోయాను. సునీల్ గారు మెయిన్ విలను, ఇందులో పొలిటీషియన్గా నటిస్తున్నట్టున్నారు. అసలు ఆయనే ఇదంతా చేసేది నాకు తెలిసి, ఈ మెకానిక్ షెడ్ కూలగొట్టడం, మళ్ళీ వాళ్ళ నాన్నకి ఇష్టమైన మెకానిక్ షెడ్ని హీరో ఎలా ఆపాడా లేకుంటే దాన్ని ఏం చేశారు అనేది నెక్స్ట్ సీన్ ప్లే కథాపరంగా వెళ్తుంది. మంచి కమర్షియల్ సినిమా ఇదైతే మాత్రం. నాకు తెలిసి విశ్వక్సేన్ గారికి సరైన హిట్టు నాకు తెలిసి ఫలక్నుమా దాసు, ఈ నగరానికి ఏమైంది తర్వాత అంత గట్టి హిట్ పడలేదు. మధ్యలో వచ్చిన
అదేం సినిమా అది మనకు ఆ దాస్కా దమ్కి ఆ డైరెక్టరే ఈ డైరెక్టర్ నాకు ఇప్పుడు ఈ సినిమా తీసిన మెకానిక్ రాకీ డైరెక్టర్ నాకు తెలిసి ఆ సినిమా మంచి హిట్ కావాల్సింది, అది మిస్ అయింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా విశ్వక్సేన్ అనేది హిట్ కొట్టబోతుండు. చూద్దాం మరి ఇద్దరిలో ఎవరు గెలుస్తారు, అసలు పోటా పోటీగా ఉంది. మన సత్యదేవ్ గారు వర్సెస్ విశ్వక్సేను. చూడాలి ఏ సినిమా ఎలా ఉంటుందో